హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. గతంలో ఉన్న ప్రభుత్వంలా ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలా ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి అయిన ఒక మేడం దగ్గరికి వచ్చినాం. ఆ మేడం ఏం చెప్తుంది, ఏంది, ఆమె అసలు ఎవరు అనేది నేను చెప్పుడు కాదు, ఆమె మాటలనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఏం మేడం, నిన్ననో మొన్ననో అనుకుంటా ఏదో ప్రెస్ నోటు విడుదల చేశారు, రాజీనామా చేస్తున్నామని. అవును, మీ మున్సిపల్ చైర్మన్కి అయితేంది, మీ వార్డ్ నెంబర్కి అయితేంది, అన్నిటికీ అట్లా రాజీనామా చేస్తున్నట్టు విడుదల చేశారు. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? మీరన్నట్టే నిన్ననే రిలీజ్ చేశానండి. ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామ్యాల్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఆయన ఒక ఎమ్మెల్యే, నన్ను అందరూ కలవాలి, నన్ను అందరూ కలుస్తున్నారు, వాళ్ళనే ఆ చైర్పర్సన్ కలవలేదు. అంటే కలవాలి అని అంటే మీను అర్థం కాలేదు. అంటే ఏ ఉద్దేశపూర్వకంగా అన్నాడు ఎమ్మెల్యే? అంటే వేరే వాళ్ళతోని పిలిపించడం లాంటిది. చైర్పర్సన్ ఎందుకు రాలేదు, ఎందుకు కలవలేదు, తనకి ఎందుకు అంత అహంకారం, ఆ ఉద్దేశంతోనే అలా పిలవడం. మున్సిపల్ కమిషనర్ గారితోనే చెప్పి పంపించారు కదండి, మేడం ఎందుకు కలవట్లేదు, కలవండి అని చెప్పేసి. గత మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే నాతో స్వయంగా వెల్లడించాడు. కాబట్టి ఇద్దరము వేరే పార్టీలలో ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా కలవడం ఇష్టం లేదు. అంటే వ్యక్తిగతంగా కలవడం ఇష్టం లేదా, లేకపోతే మీ పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అని కలవలేక మీరే చెప్తున్నారు కదా, వ్యక్తిగతంగా అంటే పార్టీల పరంగా అనేది చెప్తున్నాను. అంటే పార్టీల పరంగా అయినా కానీ ఆయన వచ్చేసి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఆయన మీరు కట్ల ఒక ప్రతినిధిగా ఉన్నారు, కలవడంలో తప్పేముంది? అసలు తప్పనేది ఉంది అని నేను వాస్తవంగా నేను ఏం చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ అని మనకు ఉంటుంది. ప్రోటోకాల్ పరంగా మనకి ఏవైతే ఆహ్వానాలు చెప్తారో వాళ్ళ సైడ్ నుంచి ఆహ్వానాలు రాలేదు. ఆహ్వానాలు వచ్చి ఉంటే నేను కూడా ప్రోటోకాల్ పర్పస్గా గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను కూడా విష్ చేసేదాన్ని, వెళ్ళేదాన్ని. అంటే ఓకే, మీకు ఆహ్వానం ఇవ్వకుంటే ఏదో నోటి మాట కామన్ రమ్మనండి కలవమనండి అనేది చెప్పారు అన్నమాట. అంతే అండి. ఓకే, అంటే దానివల్లనే మీరు ఈరోజు రాజీనామా చేసిరా? రాజీనామా చేయడానికి కలవకపోవడం అనేది ఒక రీజన్ అయ్యి ఉంటే, గౌరవ కౌన్సిలర్లందరినీ ప్రలోభాలకు గురి చేసి ఇళ్ల మీదకి దాడి చేసి వాళ్ళందరినీ. ఎవరు ఇళ్ల మీదకి దాడి చేయించేది? ఇప్పుడున్న ఎమ్మెల్యే. అవునండి, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అనుచరులు మీ టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మీద దాడులు చేయించారు. ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళారు అని అంటే దాని అర్థం ఎమ్మెల్యే గారు పంపితే. ఎమ్మెల్యే గారి అనుచరులు అంటే ఆయన గెలవకుండా ఏమైతే జరగదు కదా నియోజకవర్గంలో. ఆయన అనుచరులు కౌన్సిలర్ల ఇళ్ల మీదకి కానీ వాళ్ళ షాప్ల మీదకి కానీ వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి, మా పార్టీలకు రండి, మీరు మా పార్టీలకు రాకపోతే మిమ్మల్ని ఇలానే చేస్తాను, ఇలానే మా పార్టీలకు వచ్చేసేంత వరకు మిమ్మల్ని ఇలానే మా అనుచరులతోని దాడులు జరిపిస్తామని చెప్పేసి అనడము. స్వయంగా ఈ ఎమ్మెల్యే మందుల సామేలే కౌన్సిలర్, అవునండి, ఎమ్మెల్యే సామేలే కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి రండి అని వాళ్ళకి దండం పెట్టి, మా పార్టీలోకి రండి అమ్మా, మాకు కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించండి, మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసానికి తోడ్పడండి అని ఆయన్నే తిరుమలగిరి సాక్షిగా తిరుమలగిరి ప్రజలందరూ వెళ్ళి చూసిరు కదండి. ఫలానా ఎమ్మెల్యే గారు వెళ్ళేసి కౌన్సిలర్ ఇంటికి పోయి ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నాడని. అసలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్పర్సన్ అండి, కౌన్సిలర్లు కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడ్డారు. మరి పురపాలక సంఘంలో ఉన్న వాళ్ళను, మా పార్టీలో ఉన్న కౌన్సిలర్ సభ్యులను మీ దగ్గర తీసుకొని పార్టీ ఫిరాయింపులకు తీసుకుపోవడానికి అసలు మీకేమైనా సమంజసమా? మా పార్టీ అభ్యర్థులను తీసుకుపోవడానికి మీరెవరండి? మీకు అంత కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటే వాళ్ళతోని రాజీనామా చేయించండి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళతోని రాజీనామా చేయించి మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఆ పార్టీలో వాళ్ళని గెలిపించి అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోండి. అంతేగాని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి మీకేంటండి అసలు అని ఆహ్వానించిన సంఘటనలు తిరుమలగిరి మొత్తం చూసిందండి. తిరుమలగిరి మొత్తం చూసి ఒక ఎమ్మెల్యే అయ్యుండి కౌన్సిలర్నే ఇంటికి పిలిపించుకోవాల్సింది పోయి, ఆయననే ఎమ్మెల్యే గారు అయ్యుండి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళిపోయి దేహి అని అడిగి అవిశ్వాసం పెట్టడానికి మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది చాలా మంది కూడా. అవును,
చాలా మంది కూడా విన్న వాళ్ళు కూడా నాకు కూడా వచ్చి చెప్పారు. ఓకే, అయితే మీరు వచ్చేసి అందులో పెట్టిన దాంట్లో వచ్చేసి కొన్ని పెట్టినారు, అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే అవి చేసినాడు ఇవి చేసినాడు, దమ్ముంటే వాటి మీద నువ్వు సర్వేలు చేయించు, అవసరమైతే కమిటీలు వేసి మాట్లాడించు అని. గతంలో ఉన్న ఎమ్మెల్యే అవన్నీ చేసిడంటారు? ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే చేసిండా అనేది ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలే వీడియో సాక్షిగా చెప్పాడు అన్నట్టు. నువ్వు ఏదైతే ఇసుక కుంభకోణం చేసావు, ధాన్య కుంభకోణం చేసావు, భూ కబ్జాలు చేసావు, అక్రమ వెంచర్లు చేసావు, అక్రమ ల్యాండ్ పర్మిషన్స్ ఇచ్చావు, ఇవన్నీ నేను నిరూపిస్తా అని ఈయననే మీడియా వేదికగా చెప్పాడు కదండి. ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా మీరు ముఖ్యమంత్రి సహకారంతో సిట్ వేయించండి, వీటి మీద దర్యాప్తు చేయించండి. అదే కదా నేను అడిగేది కూడా. అయితే గతంలో ఉన్నది అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే అట్లా మీ పార్టీనే కదా, మీ పార్టీ ఎమ్మెల్యే మీద మీరు ఇట్లా మాట్లాడే కారణం ఏంది? మా పార్టీ మీద ఉన్న ఎమ్మెల్యేనా అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్స్కి ఏ విధమైనటువంటి అధికారాలు లేవండి. ఓకే, ఏమైనా ఉన్నాయి అని అంటే పలానా కమిషనర్లను పిలిపించుకుంటారు. బ్యూరోక్రాట్ల పద్ధతి అనేది కొనసాగుతూనే ఉంది. వాళ్ళని పిలిపించుకొని చైర్పర్సన్స్కి అసలు ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. మీరు ఏమైనా ఏ పని చేయాలన్నా, మున్సిపాలిటీలో ఒక ఎంప్లాయీని పెట్టుకోవాలన్నా, ఒక వెహికల్ కొనాలన్నా, ఇంకే ఏదైనా చిన్న పని పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి మేడం. ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకొని మనము చేసుకోవాలి, లేకపోతే మేము పెట్టమని గత మున్సిపల్ కమిషనరే నాతో డైరెక్ట్గా విన్నవించుకున్నాడు కదా. అంటే మేము ఎందుకున్నాం? మేము చైర్పర్సన్గా మరి మేము ఎందుకున్నాం? స్థానిక సంస్థలలో మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళ కింద మీరు చేసేటట్టయితే మమ్మల్ని ఎంచుకోవడం వేస్ట్ కదండి. గతంలో ఉన్న గాదర్ కిషోర్ అంటే మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసినట్లే అంటే అక్కడ ఇక్కడ వసూలు చేసే విధానం అయితేంది, మీరు కట్లా అదే ఆచరిస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండి. దానే మందుల సామెలు వ్యతిరేకించినందుకు ఈరోజు ఆయన మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అది వాస్తవం కదా? వాస్తవం కాదండి. ఎందుకు వాస్తవం కాదు అంటే మీరు అట్లా చేయలేదంటారా? నేను చేయలేదండి. చేసినట్టు నిరూపించమనండి. నిరూపిస్తే అవినీతి నిరూపిస్తే మీరు నిరూపిస్తే తిరుమలగిరి క్రాస్ రోడ్డులో నేను ఉరికొయ్యకు వేలాడుతాను. అందరి ప్రజల సమక్షంలో మున్సిపాలిటీ ఏదైతే మున్సిపాలిటీ నన్ను ఎన్నుకుందో ఆ మున్సిపాలిటీ సమక్షంలోనే ఉరికొయ్యకు వేలాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి మీరు నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎక్కడికి వెళ్ళి అట్లా ఏ కాంట్రాక్టర్ అట్లా బెదిరించి పైసలు తెచ్చుకోలేదు, ఏ కాంట్రాక్టర్ కాడ కారు తెచ్చుకోలేదు, ఏ ఒక్కరికి అట్లా మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అని డబ్బులు వసూలు చేయలేదా? డబ్బులు వసూలు చేసినట్టు నిరూపించండి. నేను డైరెక్ట్ గా మందుల సామ్యాలకే బహిరంగంగా ఈ మీడియా సాక్షిగా సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే ఏ కాంట్రాక్టర్ను నేను పిలిచి మాట్లాడింది లేదు, ఎవరిని భూ కబ్జాలకు పిలిచి మాట్లాడింది లేదు, నేను ల్యాండ్ మాఫియా దగ్గరికి వెళ్ళింది లేదు, అక్రమంగా వెంచర్ల పర్మిషన్ ఇచ్చింది లేదు. దేంట్లో చేశానని నిరూపించండి. ఇప్పుడు అదే మందుల సామ్యాలు గారిని నేను అడుగుతున్నా, అదే నిరూపించండి. నేను నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ ఉంటాను. అంటే ఇప్పుడు మీరే అన్నారు ఏది ల్యాండ్ మాఫియాకి అయితుంది, ఇసుక దందలకు అయితుంది, అది ఇదని అంటే ఎవరు చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే చేసి చూడని అంటారు మీరు? స్థానిక ఎమ్మెల్యే చేశాడా గత ఎమ్మెల్యే చేశాడా అనేది ప్రజలందరూ చూసారండి. మీరు ఎంక్వైరీ పెట్టండి, దాంట్లో తెలిసిపోతుంది కదా. మీరు ఎంక్వైరీ ఇప్పుడు పెట్టే అర్హత, మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఎంక్వైరీ పెట్టండి. దానికి నేను కూడా వస్తాను ఎంక్వైరీ చేయించడానికి. మీతో పాటు నేను కూడా నడిచి ఎంక్వైరీలో భాగస్వామ్యం చేద్దాం. భాగస్వామ్యం అయ్యి మనము ఎవరు చేశారనేది ప్రజలకే వివరిద్దాము, ప్రజల ముందే పెడదాము. నేను దానికి సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏందంటారు? నా దృష్టిలో అందరు ఎమ్మెల్యేలు ఒకటేనండి. గతంలో ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేలు ఏం లేదండి. ఎమ్మెల్యే పదవి రాగానే ఒక అహంకారం అనేది ఉంటుంది. స్థానిక సంస్థల మున్సిపల్ చైర్పర్సన్సే కానీ, ఎంపీపీలే కానీ, జెడ్పీటీసీలే కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళని చిన్నపు చూపు చూడడమే. ఎందుకు ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే అననిత్యం నేను ప్రజలతో ఉంటా, నేను 50,000 కట్ల అంతగానం మాటలకు ఎన్నన్నా అంటారండి. మాటలకు చాలా చెప్తారు, చాలా అంటే చాలా చెప్తారు. నేనున్నాను అంటారు, నేను నడిపిస్తాను అంటారు. వాళ్ళు నడిపించే విధంగా ఉంటే స్థానిక సంస్థల పనితీరు ఎందుకు ఇలా ఉంటుంది? స్థానిక సంస్థలలో మున్సిపల్ చైర్మన్స్కి యాక్ట్ ఏ విధంగా ఉంది? కనీసం వాళ్ళకున్న అధికారాలు ఏమిచ్చారు? మరి మేము బ్యూరోక్రాట్లను ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ పనితీరు అనేది సక్రమంగా జరుగుతుందా లేదా అనేది కనీసం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు చూడాలి కదండి.
ఓన్లీ నేనే చైర్మన్గా చేసుకుంటా, ఆమెను పక్కన పెట్టేస్తా అని ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అసలు ఎమ్మెల్యేల నియోజకవర్గంగా వాళ్ళు పనితీరు చేసుకున్నప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ను పిలిపించుకొని నియోజకవర్గం నుంచి మేము ఇలా ఉంటాం కాబట్టి మున్సిపాలిటీలలో ఏమైనా కొరతలు ఉన్నాయా, అసలు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందా అంటే అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మందుల సామెలు మిమ్మల్ని సంప్రదించలేదంటారు. అసలు అభివృద్ధి కాదండి, 100 రోజులు అవుతుంది. ఏం చేశాడండి ఆయన మున్సిపాలిటీకి? ఇంతవరకు ఏం చేశాడు ఆయన? మొత్తం వసూలు చేసుకుంటాను అంటారు. మీరు వసూలు చేసుకున్నారా లేదా ప్రజలకు తెలుసు, కానీ మీరు డెవలప్మెంట్ చేశారా అని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. డెవలప్మెంట్ చేసింది అయితే ఏం లేదు, మున్సిపాలిటీకి ₹1 రిలీజ్ చేసింది అయితే ఏం లేదు. 100 రోజులు అవుతుంది ఆయన వచ్చి. మరి అయితే మీరు వచ్చేసి ఇంతగానో మాట్లాడుతారు కదా, తర్వాతకి ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. అవకాశం అనేది వచ్చి ఉంటే ఆ స్థానంలో మందుల సామెలు ఒక ప్రజా వ్యతిరేక ఓట్లతోనే, ఒక ప్రజా వ్యతిరేక పవనాలతోని గెలిచిన అభ్యర్థి తప్ప ఆ స్థానంలో రజనే గాని, ఏ పుల్లమ్మ గాని, ఏ ఎల్లమ్మ అన్నా గాని, ఎవరైనా గాని ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆయనకి మాకు తేడా ఏంటి అంటే ఒక అవకాశం మాత్రమే. అంటే గతంలో అవకాశం అని అంటారు మీరే. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారి గెలిచినాడు అంటే మీరు అట్లా మారదామనే ఉద్దేశం ఉందా? పార్టీ మారేదాన్ని అయితే నేను ఎప్పుడో మారేదాన్ని కదండి. పార్టీ మారి ఆయనలాగా వచ్చిన అభ్యర్థిని కాదు. మొదటి నుంచి ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదాన్నే కాబట్టి నేను ఇదే పార్టీలో ఉన్నా. నేను ఆయనలాగా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి అవకాశం రాలేదు, పదవి ఇవ్వలేదు అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. బరాబర్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే చేసిన అరాచకాలకి మీకు ఎందుకు ఓటేయాలంటారు? అరాచకాలని అంటున్నారండి ప్రతి ఒక్క వ్యక్తి. ప్రజలే చెప్తున్నారు కదా, మేమనేది కాదు అది. అవునండి, ప్రజలే చెప్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి అరాచకం చేస్తారని తెలియదు కదండి. ప్రజలు తెలియదా అండి ఎవరు అరాచకం చేస్తారు, ఎవరేంటిది? ఇప్పుడు ప్రజలు అరాచకం చేసిన వాళ్ళు నువ్వు చూస్తున్నారు. తను మున్సిపల్ చైర్పర్సన్గా, నేనే మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నా నేను. వాళ్ళు కూడా చూశారు మేడం ఎలాంటిది ఏంటి అని. ఒకవేళ అలాంటి అరాచకాలే ఉంటే ప్రజలు ప్రస్తుతము కాంగ్రెస్ నుంచి ఈయన గెలిచాడు, ఏదో వ్యతిరేక ఓటుతో గెలిచాడు. కానీ అంతకు ముందు ఉన్న వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటండి? పెద్ద పెద్ద మహామహనులనే గద్దెదించిండ్రు ప్రజలు. వాళ్ళు అనుకుంటే మనమందరం ఎంత అండి? అసలు మందుల సామెల్ అభివృద్ధి చేశాడని నమ్ముతున్నారా? చేయమనండి. ఎందుకంటే 100 రోజులకి అతని పాలన మీరు చూసారు కదా, ఎమ్మెల్యే గారి పాలన. అసలు అభివృద్ధి చేస్తాడని అనుకుంటారు? చేస్తాడని మాత్రం నాకు నమ్మకం లేదండి. చేసి ఉంటే 100 రోజులలో ఎప్పుడో చేయాలి కదండి. నిధులు తేవాలి, మున్సిపాలిటీలో ఏం కొరతలు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చేయనట్టే నేను నన్ను పిలిపించి ఏం కావాలని అడగాలి కదా. మీరు అట్లా మున్సిపల్ చైర్పర్సన్ కొరతలు అంటారు కానీ ఏం కొరతలు అనేది చెప్పలేదు. ఏం తెలియదు కాబట్టి, మీకు అట్లా ఏం తెలియదు కాబట్టి, మీకు అట్లా ప్రజా పాలన తెలియదు కాబట్టి ఇలా మందుల సామెలు మిమ్మల్ని మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. కొరత అనేది మా ప్రభుత్వం అండి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లాకు వచ్చారు. సూర్యాపేట జిల్లాకి వచ్చి ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్ల అనౌన్స్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కేటీఆర్ గారు కూడా తిరుమలగిరికి రావడం జరిగింది. తిరుమలగిరికి వచ్చేసి కేటీఆర్ కూడా 10 కోట్లని అనౌన్స్మెంట్ చేసి ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు మీ మున్సిపాలిటీలో ఆల్రెడీ 35 కోట్లు ఉన్నాయి. లేవండి, 35 కోట్లు వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం గెలిచాక 30 కోట్లను ఆపేసింది. మాకు డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? మేము ఎట్లా చేయించాలి? డెవలప్మెంట్ లేదు అని అంటే మేము ఎట్లా చూపించాలి? నువ్వు మా పార్టీ నుంచి వచ్చిన నిధులను ఆపేసినాక డబ్బుల కొరత ఉంటుంది, మేము ఎలా డెవలప్మెంట్ చేసి చూపించాలంటారు? మీరు తెప్పించండి. అందుకనే ఈ రోజు మిమ్మల్ని బదనాం చేస్తున్నారు. ఖచ్చితంగా అట్లా అదేనండి, 100కి 100% ఖచ్చితంగా నన్ను చేయడానికి కారణం ఏదైతే ఉంటుందో. ఇప్పుడు 10 కోట్లు తెచ్చుకుంటున్నాడు ఆయన. ఆ 10 కోట్లు తెచ్చుకొని అంటే ఎట్లా వస్తున్నాయి 10 కోట్లు? అదే టీఎఫ్ఐడిసి నుంచి తెచ్చుకుంటున్నారండి. టీఎఫ్ఐడిసి నుంచి 10 కోట్లు తెచ్చుకుంటున్నారు. వాస్తవంగా టీఎఫ్ఐడిసి మా ప్రభుత్వం తెచ్చిపెట్టినవి వీళ్ళ పేరు చెప్పుకొని తెచ్చుకుంటున్నారా, లేకపోతే వీళ్ళే పోరాడి తెచ్చుకున్నారా మాత్రం ఇదొక క్వశ్చన్ అండి. దాంట్లో ఎవరు తెచ్చుకున్నా కానీ 10 కోట్లు మాత్రం రాబోతున్నాయని తెలిసింది. సో ఆ 10 కోట్లను తను బీఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్పర్సన్, మేము ఇక్కడ కాంగ్రెస్, తనకు తీర్మానాలు ఇవన్నీ ఆమోదిస్తుందో లేదో, లేకపోతే ఏంటో మరి ఏ విధంగా ఏమైనా అడ్డు తొలగించుకోవాలన్న దుర్బుద్ధితోని అవిశ్వాసం పెట్టారు.
అవిశ్వాసం పెట్టి డెవలప్మెంట్ చేసుకుంటే మా హయాంలో చేసుకుందాం, మిమ్మల్ని పక్కన పెడదాం, ఏమైనా తిందామనుకున్నా మనమే తిందాము. నేనేమైనా పాలు అడిగిందా అండి? నేనేం పాలు అడగలే కదా. అంటే మందుల సామెలు కావాలని ఇవన్నీ బయట పెడతారు. ఖచ్చితంగా నేనుంటే ఖచ్చితంగా బయట పెట్టేస్తాను కూడా అనే భయంతోనే అవిశ్వాసం అనేది నా మీద పెట్టారు. ఈ రోజు ఒక బహిరంగ లేఖ మీరు పెట్టిరు అనుకుంటా. అందులో వచ్చేసి మీకు దమ్ముంటే మీరు రాజీనామా చేయరి, మళ్ళీ నేను కట్లా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, మళ్ళీ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారో చూద్దామని. అవునండి, నేను బహిరంగ లేఖ పెట్టాను. వాళ్ళ అనుచరులే ఒక అతను ఉన్నాడండి, అతను ఉండి కౌన్సిలర్గా మీరు పోటీ చేసినా మళ్ళీ గెలవరని చెప్పేసి అంటున్నాడు. ఎవరు మీరు? ఎవరో అతను ఒక పర్సన్ ఉన్నాడు. అవును, మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేశాను కాబట్టి కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశాను. కౌన్సిలర్ గా మళ్ళీ మీరు ఓటు, మీకు ఒక్క ఓటు రాదు, మీరు గెలవరు అని అంటున్నాడు కదా. అందుకే నేను అంటున్నా, నేను రాజీనామా చేశా, మీరు రాజీనామా చేయండి, ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాము, ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూద్దాము. మళ్ళీ ఒకవేళ రాజీనామా చేసి పోటీ చేస్తే మీరు గెలుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ప్రజల తీర్పు నాకు ఖచ్చితంగా తెలుసు. ఎవరైతే మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తారో అనేది కొద్దిగా నన్ను ఆలోచిస్తుంటారు కదా. మున్సిపల్ చైర్పర్సన్గా ఉండే ఎన్ని కోట్లు సంపాదించారు అంటే ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటారు పంచానిక. మున్సిపల్ చైర్పర్సన్గా అండి ₹1 సంపాదించకుండా ఉన్న ఇల్లు పోగొట్టుకొని పైసా ఖర్చు కూడా ఇంట్లో నాకు లేవండి. నేను కోట్లకు సంపాదించిన అని నిరూపించండి. నిరూపించుడు అనేది కాదు, ఎంతసేపు కానీ మీ కాడ ఇల్లు పోగొట్టుకున్నది ఇదని అంటారు. ఏ ధైర్యంతో మళ్ళీ నేను ఎమ్మెల్యే పోటీ అంటే ఒకవేళ నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, నువ్వు పోటీ చేయి, ఎవరు గెలుస్తారో చూద్దామని ఏ ధైర్యంతో అంటున్నారు? ప్రజల తీర్పు అండి, ప్రజల తీర్పు తెలుసు కదా. ఇప్పుడు ఈయన వచ్చి చేసింది ఏముంది, ప్రజలు చూస్తున్నారు కదండి. మరి నేను వచ్చి చూసేది కూడా నాకు కూడా ఒక అవకాశం ఇస్తారేమో చూస్తాము. అట్లానే చేరని నమ్మకమైంది. చేస్తే మహామహులను దించిన ప్రజలే నన్ను కూడా దించేస్తారండి. అవినీతికి నేనే పాల్పడితే నన్ను కూడా అదే స్థానంలో కూర్చోబెడతారు కదా. ఇప్పటి వరకు మందుల సామెలు ఎంతవరకు అవినీతికి పాల్పడ్డాడు అంటారు? అంటే మీ అంచనా ప్రకారం అయితే. నా అంచనా ప్రకారమే కాదండి, ప్రజలందరికీ కూడా తెలుసు. కొత్తగా ఎన్నికయ్యండు, మా కొత్తగా కారు ఎట్లా వచ్చిందో చెప్పమనండి. ముందే టెండర్స్ వాళ్ళని పిలిపించుకున్నాడు, కాంట్రాక్టర్స్ ని మంచిగా పిలిపించుకొని ముందే డబ్బులు కూడా మాట్లాడుకున్నాడు. ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. నేను ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకోవడం, కార్లు గిఫ్ట్లు తీసుకోవడం తీసుకున్నాడండి, తీసుకున్నారు. మీరు అడగండి ఎవరినన్నా, మీరు ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది కదా. ప్రత్యక్ష సాక్షులు చెప్తారు. ప్రజెంట్ ఆయన ఎంతమందితో తీసుకున్నాడు, ఇసుక మాఫియా కూడా ముందే మాట్లాడి పెట్టుకుంటున్నాడు. గతంలో ఇసుక మాఫియా గురించి మాట్లాడిన ఈయననే మందుల సామెలే ఇప్పుడు ఇసుక మాఫియాకి చేస్తున్నాడండి. ఇసుక మాఫియా వాళ్ళని పిలిపించుకొని ఈయన కూడా అదే తోవలో వెళ్ళిపోతున్నాడు. అందుకే చెప్తున్నా కదండి, అందరూ శాసనసభ్యులు అందరూ ఒకటే. ఈయన ఒకటని కాదు, ఆయన ఒకటని కాదు. మేడం, మీరు ఇచ్చిన బహిరంగ లేఖల ఒకటేదో చూసుంటే ఒక లైన్, మాజీలు అంటే కొత్త సర్పంచ్లు అయితేంది, ఎంపీటీసీలు అయితేంది, కౌన్సిలర్లు అయితేంది, తమ పార్లమెంటు స్థానాలలో అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని. అంటే ఇదేంది కొత్త ముచ్చట? మళ్ళీ మీరు కొత్త ముచ్చట కాదండి, సర్పంచులు అసలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారండి. అంటే ఎవరు చంపుతున్నారంటారు? వాళ్ళే అండి, వాళ్ళే చనిపోతున్నారు. బలవన్మరణం అని ఎట్లా అంటారు మీరు? ఎందుకంటే సర్పంచులను వాళ్ళు నియమిస్తారు ప్రభుత్వాలు నియమించినాక నిధులు రాక పనులు చేయాలని వాళ్ళు అప్పులు తేవడము, అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళను ఫోర్స్ చేయడము. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారండి? పెట్టమని మీరు చెప్తారు, ప్రభుత్వము జారీ చేస్తుంది, మీరు ఈ పనులు చేయించండి, ఆ పనులు చేయించండి, అదంటారు ఇదంటారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? అప్పులు తెచ్చుకుంటారు, అప్పులోడు వచ్చి ఇంటి మీద పడతాడు. వాడు ఏం చేయాలి? పురుగుల మందు దాగి బలవన్మరణానికి చనిపోయిన సర్పంచులు ఎంతమంది ఉన్నారు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. నిధులు వస్తూనే ఉన్నాయి కదా. ఎక్కడ వస్తున్నాయండి? నిరూపించండి. అసలు నిధులు వచ్చేస్తే మా సర్పంచులు కానీ, వేరే వాళ్ళు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎందుకు చనిపోతుంటారు? ఈ ఆత్మహత్యలకు ఎవరండి కారణం? ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ స్థానిక సంస్థల మీద చిన్న చూపుతో ఉండడం వల్ల వాళ్ళు బలవన్మరణానికి పాల్పడము. ప్రతి ప్రభుత్వం వస్తుంది, మేము అది చేస్తాము, ఇది చేస్తాము, ఉద్ధరిస్తామంటారు. ఎక్కడ ఉద్ధరిస్తున్నారండి? అంటే ఈ ప్రభుత్వం పురుగుల మందు దాగి ఉద్ధరిస్తున్నారు. పురుగుల మందు కొనుక్కోండి చావండ్రా బాబు, మిమ్మల్ని మేమెందుకు పట్టించుకుంటాము, మాకేం అవసరము, మిమ్మల్ని స్థానిక సంస్థలను మేము చేసినాము, మీరు చూసుకోండి. అక్కడ నిధులు ఉన్నాయా లేదా చూడండి. సర్పంచులు ఇప్పుడు వాళ్ళ ఊర్లలో వాళ్ళ పలుకుబడి వాళ్ళు చూపించుకోవాలనుకుంటారండి. మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు,
మేము అభివృద్ధి చేసి చూపించాలి, ప్రజల దృష్టిలో మేము మంచి చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం మంచిగా ఉంటుందండి. కానీ ప్రభుత్వాలనే సహకరించండి ఏం లాభం అండి? సహకరించకపోగా వాళ్ళు ఇంటి మీదకి అప్పులలో వచ్చేస్తే వాళ్ళు ఏం చేయలేక, అంటే కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా. గతంలో ఉన్న ప్రభుత్వం చేసి ఉండొచ్చు కానీ ఏ ప్రభుత్వం అట్లా ఏ ప్రభుత్వం అయినా అంతేనండి. నేను చెప్తున్నాను కదా, ఏ ప్రభుత్వం అయినా కానీ స్థానిక సంస్థలను పట్టించుకోదు. పట్టించుకుంటే మంచిదే కదండి. అంటారు ఎందుకనంటే నిధులు అనేది ఎందుకు ఇస్తలేరు అసలు? వాళ్ళు కనీసము లోకల్లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మున్సిపాలిటీల గురించి కానీ, గ్రామ పంచాయతీల గురించి కానీ, జిల్లా పరిషత్ల గురించి కానీ ఒక కమిటీని వేసి ఎప్పుడైనా మీటింగ్లు కండక్ట్ చేశాయా? పార్టీ పరంగా కాదండి నేను అనేది, పార్టీ పరంగా మీటింగ్లు కండక్ట్ చేశాయా అని నేను అనట్లేదు. ప్రజాప్రతినిధులతోనే మీటింగ్ కండక్ట్ చేయండి. మీ బాధలు ఏంటి, అసలు నిధులు వస్తున్నాయా లేదా అని ఎప్పుడైనా కనుక్కున్నారా అండి? నేను వచ్చి 4 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు అడిగిన పుణ్యాన పోలేదండి. అసలు ఏం జరుగుతుంది అని ఏ సర్పంచ్ కానీ ఎవరు కానీ మేము చర్చించుకున్నదైతే మాకు అస్సలు లేదు. అందుకని పార్లమెంట్ స్థానాలలో నామినేషన్. అవునండి, ఖచ్చితంగా నేను మా సర్పంచులకే కానీ ఒక సోదరిగా సర్పంచులందరికీ నేను అందరికీ ఈ మీడియా వేదికగా చెప్తున్నాను, ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరము సర్పంచ్లే కానీ, జెడ్పీటీసీలే కానీ, ఎంపీటీసీలే కానీ, ఎంపీపీలే కానీ ఎవరైనా కానీ స్థానిక సంస్థలంటే చిన్న చూపు ఉన్న ఈ ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అందరికీ తెలియాలి, మనం ఎంపీకి పోటీ చేసి మనం ఏంటో నిరూపించుకుందాం. నేను మీ అందరి ముందు ఉంటా, మీరు నా అంతా వెనక ఉండండి, నేను నడిపిస్తాను మిమ్మల్ని. చట్టాలలో మార్పులు తీసుకురావాలండి ప్రభుత్వాలు. పేజీల కొద్దీ మాకు అధికారాలు ఇన్ని ఉన్నాయి అంటారు. 1 నుంచి 100 వరకు 1000 వరకు రాస్తారు. కానీ అధికారం అనేది మాకేం ఉండదండి. కిందకు ఒక మున్సిపల్ కమిషనర్ చెప్తే వినడు, ఇంకెవరు చెప్తే వినరు, గ్రామ పంచాయతీలలో కార్యదర్శి సర్పంచ్ చెప్తే వినరు. ఇట్లయితే ఎలా అండి? కనీసము ఒక ఎమ్మెల్యేకి ప్రజాప్రతినిధులకు ఒక స్నేహశీలకమైనటువంటి వాతావరణమే ఉండదు. ఇలాంటిది ఉండాలండి. మార్పులు చాలా అవసరము. రాజ్యాంగబద్ధత అన్నారు, ఏదండి ఎక్కడ ఉంది? ఇలాంటి మార్పులు చాలా అవసరం అండి, కంపల్సరీ. ఇలా మేమందరము మంచి డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ పోవాలంటే స్నేహపూర్వక శీలం అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, ఇప్పుడున్న అంటే మహిళలకు అనునిత్యం మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, రిజర్వేషన్లు కల్పిస్తున్నాం, పర్సంటేజ్ ఇస్తున్నాం అని అదంతా జరుగుతుందంటారు? నేను ఒక మహిళనండి. నాలాంటి మహిళలు ఎంతోమంది టీవీల ముందు కూర్చొని మహిళలకు ఇది చేస్తుర్రంట, అది చేస్తుర్రంట అంటే పొంగిపోతాం. మేము అంతా ఆడబిడ్డలం అందరము, అయ్యో మాకు ఇది చేస్తారంట, అది చేస్తారంట. చట్టసభలలో 33% రిజర్వేషన్లు అంట. ఎక్కడండి, ఎక్కడ ఉంది మాకు ఆ గౌరవం? ఎక్కడ ఉంది? ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వమంటే మస్తుగా ఇస్తారు. ప్రజాప్రతినిధుల మీద మహిళలు అనంగానే ఎక్కడ లేని ఉపన్యాసాలు ఒక చాట భారతంలాగా వివరిస్తుంటారు. మేము ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము, మహిళలకు ఇచ్చే గౌరవము అది అంటారు. మహిళలను గౌరవం కాదు కదా, కనీసము వాళ్ళను మాట్లాడడానికి కూడా ముందుకు రారండి. మాట్లాడితే వీళ్ళు ఎక్కడ వెనుకబడతారో అని చెప్పేసి మమ్మల్ని ముందుకు నడవనియరు. అంటే ఎవరు చేస్తారు అంటారు అట్లా? బీజేపీ ప్రభుత్వమేనండి. ఎవరు చేస్తున్నారు అని మనము ఎందుకనంటే ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రత్యర్థి పార్టీ లాగా కనిపిస్తోంది అన్నట్టు. ఈ పార్టీని ఎట్లా అణచివేయాలి అని చెప్పి కూతుర్ని అడ్డు పెట్టుకొని తండ్రి మీద చేస్తున్న కుట్ర ఇది. ఓకే, అయినా మా కేసీఆర్ గారు చలించకుండా ప్రజల కోసమే ఉంటానని చెప్పి ఎంపీ ఎలక్షన్స్లో మా పార్టీని నేను నిరూపించుకుంటాను, మా పార్టీ ఇంకా ప్రజలలోనే ఉంది. ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వచ్చి 100 రోజులు అయిందండి, కరెంటు లేదు. కరెంట్ ఏమైనా 24 గంటలు ఇస్తున్నాడా అంటే అది లేదు. అన్ని పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు తాగడానికి లేదు. ఏ ప్రభుత్వం అండి ఇది? ఎక్కడ ప్రభుత్వం? ప్రజలు చూస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు వచ్చేసి మీ మున్సిపల్ చైర్మన్కి అయితే వార్డ్ నెంబర్కి రాజీనామా చేశారు. నెక్స్ట్ ఏం చేయబోతారు? ఎంపీకి పోటీ చేస్తానండి. అసలు రేపు ఎందుకు ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటారు? నేను ఎంపీగా పోటీ చేయడానికి కారణం స్థానిక సంస్థలలో ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరచడానికండి. అంతే తప్ప నాకేదో ఎంపీ చేసి నేనేదో అది చేయాలి ఇది చేయాలని కాదు. మా స్థానిక సంస్థలది బాధ ఇలా ఉంది,
మరి వాళ్ళకి ఎలా తెలియపరచాలి? కనీసం మేమన్నా నిరూపించుకుంటాం కదా. కనీసం ఎంపీగా ఉండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వాళ్ళను ఇలా చేర్చుకుందాము, వాళ్ళకు నిధుల కొరత ఉంది, కనీసం డెవలప్మెంట్ చేయాలని వాళ్ళు అత్యుత్సాహంగా ఉన్నా కానీ వాళ్ళకి ఏదైతే తక్కువ ఉందో అది చేద్దామని నాతో పాటు మా ప్రజాప్రతినిధులు ఎవరైతే సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నా. నా అభ్యర్థన మీరందరూ కూడా ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేయండి. అంటే రజనీ గారు త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారు అని అనొచ్చా? లేదండి, బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నానని నేను అనట్లేను కదా. ఎంపీగా పోటీ చేస్తుంటారు కదా. అవునండి, బీఆర్ఎస్ పార్టీకి నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నాను. నేను పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకంగా నేను చేయదలుచుకోవట్లేను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాను. ఓకే, గెలుస్తారా నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి, గెలుస్తాననే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఓడిపోతే మీ పరిస్థితి ఏందంటారు? ఓడిపోయినా కానీ నేను ప్రజలకు అందుబాటులోనే ఉంటా. నా ఈ ప్రజాసేవ అనేది ఆగిపోదండి. నేను ప్రజలకి ఏదైతే 10 సంవత్సరాల నుంచి మా కుటుంబము 10 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తూనే ఉన్నామండి. మేమేం కొత్తగా ఇప్పుడేదో వచ్చి చైర్పర్సన్గా కూర్చొని ప్రజాసేవ చేస్తున్నాం కాదు కదా. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రజాసేవనే కంటిన్యూ అయిపోతుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ప్రజలారా, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అరాచకాలు. ఒక మహిళనికి అట్లా చూడకుండా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో, ఎంతగానో దిగజారిపోయినాడు. ఒక ఎమ్మెల్యే అట్లా ఉండి ఎవరెవరి కాడ ఏమేమి వసూలు చేస్తున్నాడు, ఎవరెవరి కాంచెలు ఏమేమి తెచ్చుకుంటున్నాడు అని మేడం నోటి వెంటనే విన్నాం. మీకు అట్లా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.